ఇప్పుడు తెలుగు సినిమా అంటున్నారు. తెలుగు సినిమాలో ఎంతమంది తెలుగు వాళ్ళు ఉంటున్నారు చెప్పండి. ఎవరేస్తున్నారన్న షాజీ షిండే అన్నాడు. అయితే వెంటనే ఆ డేట్లు ఇచ్చిన కాగితం చించేశాడు. దాసరి నారాయణరావు గారు చనిపోయిన తర్వాత తెలుగు ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కు లేకుండా పోయారు. పెద్ద దిక్కు ఎవరంటే చిరంజీవి గారు అంటారు. నమస్కారం సార్, కోట గారు. నమస్కారం అండి. సార్, జస్ట్ ఇవి మీ అన్ని ఆస్తులు సార్. ఇవి మీరు మీ సినీ కెరీర్లో సంపాదించిన ఏదైనా ఉన్నాయంటే కోట గారిది ఇవే. చూసారా, ఈ క్యారెక్టర్స్ మరుపులేని క్యారెక్టర్స్ ఇవన్నీ. అంటే ఒక సినిమాలో మీకు కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు కోట గారి గురించి. ఆ సినిమాలో హీరోయిన్ అనే కాదు, కోట గారు ఉన్నారా లేదా దాని మీద డిపెండ్ అయింది. చాలా సినిమాలు అలాగే హిట్ అయ్యాయి. నాకు తెలిసినంత వరకు మామగారి సినిమా అనేది ఒకటి, అహానా పెళ్ళంట ఇంకోటి, అలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు వచ్చేస్తాయి. అహానా పెళ్ళంటారు సార్ నిర్వర్తించే క్యారెక్టర్ అయితే ఇప్పటికీ సినిమా ఉన్నంత వరకు ఆ క్యారెక్టర్ అలాగే ఉంటుంది. ఆ కోడిని ఎదురుగా పెట్టి ఆయన చేసిన ఒక పిస్దారి క్యారెక్టర్, అలాంటిది కొన్ని క్యారెక్టర్స్ ఒక్కసారి నిజంగా మన మనసులో కోట గారు అంటే చాలా క్యారెక్టర్స్ గుర్తుకొస్తాయి ఆయన పోషించినవి. కానీ ఆయన మనసులో ఏమున్నాయి, ఆయనకి ఇంకా గుర్తులు ఏమున్నాయని తెలుసుకున్నాము. ఇది అన్నింటిలో ప్రతి క్యారెక్టర్ వెనకాల ఒక రకమైన ఎమోషన్, ఒక రకమైన ఎక్స్పీరియన్స్ ఉంటాయి. ఆ రోజుల్లో ఈ 100 days ఫంక్షన్ చేసినప్పుడు ఆ షీల్డ్లన్నీ చెక్కతో ఇచ్చేవారండి. రాను అవి అంటే చెక్క కదా, పాడవటం మొదలైనవి. షింక్ అయ్యి కొంచెం ముడతలు రావడం, ఇలాంటి దానిపైన అంటించినటువంటి ప్లేవుడ్ అవి కొంచెం పాడైనవి, కాస్త పురుగులు చేరటం అలాంటివి. అందుకని వాటన్నిటినీ ఉన్న వాటిల్లో కాస్త బెటర్ వాటిని అన్నింటినీ మా అబ్బాయి ఫోటో తీయించి అది తయారు చేయించాడు. ఏది కూడా మీరు ప్రతిదీ గుర్తుకు పెట్టుకునే క్యారెక్టర్స్ ఇవన్నీ. అసలు బాగా అన్నిట్లో బాగా గుర్తుకుండే క్యారెక్టర్ ఏముంది సార్ దీనిలో? ఏది సార్? మెచ్చినవన్నీ మంచి ఇవన్నీ అలాంటిదే, ఇవన్నీ కరెక్టే. దీంట్లో ఒక్కరి గురించి చెప్పుకోవడానికి కూడా లేదు ఇక్కడ అంతా. చూడండి, ఒకదానికి మించింది ఒక క్యారెక్టర్ ఉంటుంది ఇక్కడ అంతా అని చెప్పి వెంటనే అది చూడంగానే ఆ సీన్ అలా నెమ్మది వేసుకుంటాడు తెలుగు ప్రేక్షకులు. ఎప్పుడన్నా ఏం తోచబోతూ చెట్టు కూర్చుని వాడంక చూస్తుంటా. ఒక్కొక్క ఫోటోలో ఒక్కొక్క ఇన్సిడెంట్ వెనక వస్తుంటే అలా గుర్తు చేసుకుని అలా కూర్చుంటాను. ఇప్పటికీ మీకు నటించాలని ఉంది సార్? అది అడుగుతూ ఉంటారా ఇంకా నటించండి అని? చచ్చేదాకా ఉంటుందండి నటుడికి, అది పోదు. ఎందుకంటే నటుడికి రిటైర్మెంట్ అని లేదు. ఏ వయసు తగ్గ వేసాలు ఆ వయసుకు వస్తుంటాయి. కాకపోతే అంటే ఓపిక ఉందా లేదా అని చూడాలి. జ్ఞాపక శక్తి, ఎవరన్నా కాస్త పెద్ద డైలాగ్ పెడితే అది మర్చిపోకుండా చెప్పగలగడం, కరెక్ట్గా చెప్పగలగడం, ఆ ఒరిజినల్ వాయిస్, ఆ నాభిస్థానం నుంచి ఆ స్వరం రావడం, అవన్నీ అలా పాడవకుండా ఉంటే వాడు జీవితంతో నడుస్తాడు. దాని తప్పే సార్. ఇంచుమించు అన్ని పాత్రలు పోషించారు మీరు. ఇంకా ఈ పాత్ర నేను పోషించుంటే బాగుండేది అంటే అనకూడదు కానండి, అంటే అని అనుకుంటారేమో. బాకీ వాడి దగ్గర నుంచి దుర్యోధన దాకా అన్ని వేషాలు వేసాను. మీరు ఇప్పుడు అడిగింది ఏంటి, ఏదైనా వేయాలని ఇది వేసి ఉంటే బాగుండేది, ఈ పాత్ర మిస్ అయింది. ఇందాక మేము మాట్లాడుకునేటప్పుడు ఎన్టీఆర్తో నటించుంటే బాగుండేది. కైకాల సత్యనారాయణ గారి వరకు గొప్ప నటుడు, కాలం చేశాడు ఇండస్ట్రీకి. నిజంగానే చాలా లోటు అది. ఆ కాలం వరకు ఏమిటంటే 5 రకాల సినిమాలు ఉండేవి. సాంఘికం, పౌరాణికం, జానపదం, చారిత్రాత్మకం, కౌబాయ్. ఈ 5 రకాల సినిమాల తప్ప 6వ రకం లేదు. సినిమాలతో పాటు నటనలో కూడా ఒక లిమిటేషన్ ఉండేది. మారువాడి వేషాలు ఎలాంటివి ఉన్నాయనుకోండి, లేకపోతే ముస్లిం వేషాలు ఇలాంటివి. మీకు ఇస్తే మాకే తీసుకుపోతాం, మాకు ఇస్తే మీకు ఇస్తాం, అలా ఉండేది అప్పుడు. ఇప్పుడు ఆ స్లాంగ్ లేదు. ఇప్పుడు పొలిటీషియన్ మాట్లాడేది సోదరి ముళ్ళారా అనే పద్ధతిలో ఉండేది. ఇప్పుడు అలా లేదు. అప్పటి రోజుల్లో వాళ్ళని అడిగితే ఆ 5 రకాల్లో ఏదో ఒక చోట ఓ సినిమాలో ఒక వేషం జ్ఞాపకం వచ్చేది. అది తప్ప అన్ని వేసానుండే అది వేస్తే బాగుండు అనిపిస్తుంది అనేవారు. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు నీకు. అప్పట్లో ఏంటంటే సినిమా యొక్క ప్రభావం మనుషుల మీద ఉండేది. ఇప్పుడు మనుషుల ప్రభావం సినిమా మీద పడిపోయింది. సార్, ఒక మనిషికి ఇన్ని పాత్రలు అన్నట్టుగా మీరు కామెడీ పాత్ర చూసి దాంట్లో ఒదిగిపోయేవారు, విలన్ పాత్ర చూసుకుంటే దాంట్లో జీవించేసేవారు అంతా అని చెప్పి. అంటే ఏ పాత్ర అయితే నన్ను అతికినట్టుగా దీనికి కామెడీ అంటే ఈ కోటగారి సెట్ అవుతారు, దీనికి విలన్ అంటే ఈ కోటగారి సెట్ అవుతారు. అలాగే ఎలా సాధ్యమైంది సార్ అంత అని చెప్పి అది నాకే అర్థం కాదండి. భగవంతుడు ఇచ్చింది అది.
ఓ శరీరానికి ఈ శరీరం మీద ఉందా చెప్పాను కదా అన్ని వేషాలు వేయించాడు. నేను అనుకున్నానా కాదు, ఒక నగ్న సత్యం చెప్తానండి, అది నాకు కూడా అప్పుడప్పుడు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ వేషాలన్నీ ఉన్నాయి కదా, ఏ వేషం కూడా నాకు ఒక రోజు ముందు పిలిచి వేషం ఇలా అనుకుంటున్నామండి శ్రీనివాస్ గారు, మీరు కూడా ఆలోచించండి, ఏమన్నా ఉంటే ఊతపదంగానే ఏమన్నా పెడితే బాగుంటుంది చూడండి అని చెప్పింది ఒక్కటి లేదండి. అన్ని వేషాలు ఒక గంటన్నర ముందు వెళ్తే కూర్చొని ఇదండి డిస్కస్ చేసి వేషం పెట్టా అనుకుంటున్నాం, మీరు కూడా ఆలోచించండి అని చెప్తే చేసిన వేషాలు అయిపోయి. అది ఒక అదృష్టం కదా. కాకపోతే నన్ను అడిగేవారండి ఎవరన్నా దేనికోసం అంటే గెటప్. ఇప్పుడు ఆ బట్టతల వేషాలు ఉన్నాయి చూడండి, అప్పుడు ఏంటంటే బాగా బిజీ కదా, రోజు 2-3 సినిమాలు షూటింగ్లు చేసేవాళ్ళం. ఆ కంటిన్యూటీ కోసం బట్టతలు చేస్తే కష్టం, ఎలాగా ఏంటి అని అప్పుడు అట్లాంటప్పుడు డిస్కస్ చేసేవారు. ఈ గట్ట పెట్టి అనుకుంటున్నామండి ఇలా బట్టతలు ఉంటే బాగుంటుంది న్యాచురల్గా, మీకు ఏమన్నా విగ్గులు ఉన్నాయా, సినిమా పొజిషన్ ఏంటి అని అడిగేవారు. అంతే తప్ప క్యారెక్టర్ గురించి ఎప్పుడు తెలియదు సార్. అప్పుడు కూడా ఒక సినిమా కొన్ని దశాబ్దాలు పోయినా కూడా అలాగే గుర్తుండిపోయేది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మాయాబజార్ సినిమా ఇప్పటికీ గుర్తుంటుంది జనాలకి, అంటే ఓల్డ్ జనరేషన్ మిడిల్ ఉండే వాళ్ళందరికీ. ఒక పాత్ర అయితే ఇంకా గుర్తుండేది, ఘటోత్కచుడి పాత్ర ఉంది ఇంకా గుర్తుంటుంది. ఇప్పుడు పుట్టే పాత్రలు వారం తర్వాత మళ్ళీ ఆ సినిమా గురించి రివీల్ చేసుకోవాలంటే గుర్తు రావట్లేదు. అది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు, అదే అని అంటారా? ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అందరికీ తెలుసు, కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ యూత్ తెలుసుకోవాల్సిందంటే గోల్డ్ నెవర్ బికమ్ ఓల్డ్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ బట్ గోల్డ్ నెవర్ బికమ్ ఓల్డ్, అది గుర్తుంచుకోవాలి. అందుకనే పాత మాయాబజార్ సినిమాకి ఇప్పటిదాకా ప్రేక్షకులు ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు 50 సంవత్సరాల పైన. అవును, అంటే ఇప్పుడు కొత్త సినిమాలకు ఆ లైఫ్ రావట్లేదు సార్. అది రావట్లేదంటే సృష్టించేవాడిని బట్టి ఉంటుందండి. చెప్పే పాఠాలు చెప్పే మాస్టర్ గారు గొప్పవాడైతే విద్యార్థులు కూడా గొప్పవాళ్ళు అవుతారు. వాడి దగ్గర సత్తాలన్నప్పుడు వీడిదే ఉంది. ఇప్పుడు తెలుగు సినిమా అంటున్నారు, తెలుగు సినిమాలో ఎంతమంది తెలుగు వాళ్ళు ఉంటున్నారు చెప్పండి? కనీసం 2-3 పరభాష వాళ్ళు ఉంటారు. వాళ్ళు పెట్టుకోకూడదని కాదు నా ఉద్దేశం. ఆ మాత్రం యాక్టింగ్ అంతకంటే 1000 రెట్లు ఎక్కువ చేసేవాళ్ళు తెలుగులో ఉన్నారు. మంచి వాళ్ళని పట్టరండి. పోయారు పాపం, ఆయన పెద్ద ఆయన పొడుగ్గా ఇందా చెప్పాను పేరు, అమరేష్ పూరి గారు లాంటి వారు, లేదా నజీరుద్దీన్ షా, ఇలాంటి పెద్దవాళ్ళు ఉన్నారు కొంతమంది, లేదా అమితాబ్ బచ్చన్ గారు, అలాంటి వాళ్ళని నానా పాటేకర్, ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఎంతోమంది పేరు పొందిన వాళ్ళు. అలాంటి వాళ్ళని పెట్టండి, వాళ్ళ దగ్గర నౌకరు వేషం ఏమన్నా వేస్తారు, నాకేం అభ్యంతరం లేదు. అంటే పరభాషకు సంబంధించిన వాళ్ళు జూనియర్ స్థాయి అంత టాలెంట్ లేకపోయినా కూడా జూనియర్ నటులు తీసుకుని వచ్చి ఒక సీనియర్ నటులని తీసుకుని కింద పనిచేయాలంటే కొంచెం బాధగా ఉంటుంది. బాధే ఉందండి, అది నేను గుర్తుగా పెట్టుకున్నప్పుడు నాకు బాధే ఉంది, డబ్బులు తీసుకున్నా కదా. నేను మీ విషయం కాదు, జనరల్ విషయం చెప్తున్నాను అంత అని చెప్పి. ఎవరి బాధే ఉందండి, ఎవరైనా అంతే, ఎవరైనా వాళ్ళ వృత్తి అది పెట్టుకున్నాం కానీ కాకపోతే ఇట్లా బయట కూర్చున్నప్పుడు మాట్లాడతారు. అంటే ప్రాక్టికల్గా ఎవడు చేయలేడు. కొన్ని చోట్ల నేను ప్రాక్టికల్ చేసేవాడిని. సార్ నాకు తెలియగలుగుతాను, అంటే ఇప్పుడు సినిమాలు తెలుగు యొక్క సినిమాల యొక్క సాయాజీ షిండేతో ఒక సినిమాలో ఎముడి వేషం వేయించారండి. అతను వేస్తున్నట్టు నాకు తెలియదు. ఆ ప్రొడ్యూసర్ గారు 1 నెల రోజుల క్రితమే, అప్పుడు కాస్త బాగా బిజీగా ఉండేవాడిని కాబట్టి ఆ డేట్లు తీసుకున్నాడు, 12 రోజులు ఎంతో. సరే మళ్ళా వచ్చి మళ్ళా సినిమా ఇంకొక 5-6 రోజుల్లో మొదలవుతుంది అనగా వచ్చి ఏదో చెప్పడానికి వచ్చారు. ఏదో ఆ మాటల్లో ఎముడు వేస్తున్నారు, ఎవరు వేస్తున్నారు, నేను సత్యనారాయణ గారు అనుకున్నా, లేకపోతే ఆఖరికి చల్లపతిరావు గారన్నా వేస్తారనుకున్నా, మనకు తెలియదు కదా. నేను ఆ పద్ధతిలో ఎముడే ఎవరు వేస్తున్నారన్నా, షాజీ షిండే అన్నాడు. అయితే వెంటనే ఆ డేట్లు ఇచ్చిన కాగితం చించేశా. కోపం వచ్చింది, ఎందుకు చించారని. ఆయన వేనండే వేషం అన్న. అన్నాడు, ఆయన వేషం ఎలా చేస్తాడో పక్కన పెట్టండి, నేను ఆయన ముందు ఆయన ఎముడు వేషం వేసుకుని ఆయన ముందు నేను మామూలు వేషంలో నేను కనుక డైలాగ్ చేస్తే నన్ను తిడతారు ముందు, శ్రీనివాసరావు సిగ్గులేదా, అతను ఎముడేంటి నువ్వేంటి అని. ఇట్లా కాదండి, ప్రజల్లో ఒక ఎముడు అంటే బలాన్ వాళ్ళని ఒక ముద్ర ఉంది. కృష్ణుడు అంటే రామారావు, అలాగా ఒక సత్యనారాయణ గారు, అలా ఉంది. అలాంటి వాళ్ళు ఉండాలి. కానీ అతను ఏ రకంగా సూట్ అవుతాడు, అతను మంచి యాక్టర్ అవచ్చు అతని భాషలో, అది వేరు సంగతి. క్యారెక్టర్ ఉండొచ్చు. అందుకే అన్నారు ఆంగికం భువనవేశ్య వాచికం సర్వమంగమయ అని ఒక పద్యం ఉంది, ఒక శ్లోకం. అలాగా మనిషిని చూడంగానే భలే ఉన్నాడరా
అనిపిస్తే 30 మార్కులు కొట్టేశాడు అప్పటికే. అంతే, పాస్ మార్కులు వచ్చేసాయి. వచ్చేసినట్టు. రామరాజుని చూడంగానే ఎలా ఉన్నాడు, దుర్యోధనుడు వచ్చాడు టక్కున ఫస్ట్ ఫ్రేమ్ చూస్తే బా ఏమన్నాడు రా అనేవారు. అనగానే అక్కడే సగం మార్కులు కొట్టేశాడు. అవును, అది లేదు కదా ఇప్పుడు. అవును. తర్వాత కథల్లో కూడా మార్పు వచ్చేసింది. సర్కస్ సినిమా లేదు ఎక్కడ, అంత సర్కస్ ఇప్పుడు. అంతే, ఉరికే డ్యాన్సులు ఎరా అంటే ఎరా, ఏదో ఇంటర్వెల్ దాకా ఉపయోగించుకుంటారు. ఇంటర్వెల్ దాకా వాడేవడో వీడెవడో ఇది ఎవరో తెలియదు వాళ్ళకి. మనం అనుకోవాలి టికెట్ కొన్నాం కదా, ఇంటర్వెల్లో అడుగుతాడు వాడు, నువ్వు ఎవరు అమ్మాయి అని, మల్లన్ రెడ్డి గారు అమ్మాయిని, నువ్వా, ఇదేనండి ఇంటర్వెల్ బ్రహ్మాండమైన బ్యాంక్ అంటాడు, అది ఇంటర్వెల్. అంతే, అక్కడి నుంచి వాడి వెనకాల వీడి వెనకాల వాడు కారులో పట్టడం. ఆ రోజుల్లో స్టోరీ మీద ఎంతమంది ఒక కసరత్తు ఉండేది. ఏ క్యారెక్టర్ ఉన్నా ఆ రోజుల్లో కథలో ఏ క్యారెక్టర్ వచ్చినా అది కథకు లింక్ అయి ఉండేదండి. బట్లర్ వేషం అయినా సరే కథకు లింక్ అయి ఉండేది. ఇప్పుడు అది లేదు కదా, ఒక కథ పాడు ఏముంది, ఏమీ లేదు. మీకు మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు వచ్చాయి, విలన్ పాత్రలు వచ్చాయి. సింగర్ కూడా మీరు పరకాయ ప్రవేశం చేశారు, ఆ మందుబాబుల సాంగ్ పాడి. అది మీకు అవ్వాలని ఉండిందా, లేకపోతే అది యాదృచ్ఛికంగా జరిగిపోయింది అంటారా? యాదృచ్ఛికంగా జరిగిందండి అది. అది యాక్చువల్గా దేవిశ్రీ ప్రసాద్ గారు పాడారు, చాలా బాగా పాడారు, మీకు తెలుసు. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ పైగా. సినిమా ఆయన పాడిన పాట మీదే యాక్ట్ చేసి కూడా వచ్చేసాను. సినిమా ఓ 10 రోజులు, ఇంకో 15 రోజుల్లో రిలీజ్ అవుతుందనుకో, రోజు డైరెక్టర్ గారు ఫోన్ చేశాడు పొద్దున్నే, షూటింగ్ వెళ్తున్నామంటే అవునున్నాను. 1 గంట పర్మిషన్ పెట్టి కాస్త ప్రసాద్ ల్యాబ్ దగ్గర రా అన్నాడు. నేను అనుకున్నాను ఏదైనా సెన్సార్ కట్ పడిందేమో, మామూలు డైలాగులు కొంచెం మాట్లాడినా ఎల్లుండి వస్తాయి కదా అలాంటి చెప్పెట్టానుగా 1 గంట అడుగుతున్నారని వెళ్ళా. సరే వెళ్తే డబ్బింగ్ థియేటర్ కదా ఇట్రా అని మీరు రికార్డింగ్ థియేటర్లోకి వెళ్ళి తెరలేవుడు దేవిప్రసాద్ రైటరు. తర్వాత ఆ రోజు ఆ థియేటర్ కీరవాణి గారు బుక్ చేసుకున్నారట. ఆయన దాంట్లో వచ్చినట్టుంది అది. నువ్వు పాడుతున్నావు అన్నారు. నేను పాడటం ఏంటో చక్కగా పాడాడంటే చాలా బాగా పాడాడు. ఆయన ఉద్దేశం పాడటం ఏం లేదు, అదే స్క్రీన్ మీద బాగా పెద్దవాళ్ళలాగా మీరు జైజాంటిక్ కనపడుతున్నారు, పైగా తాగుబోతు వేషం. అతనేమో కరెక్ట్గా సింగర్లో పాడాడు, మ్యాచ్ అవ్వట్లేదండి, మీరు పాడితే బాగుంటుందని ఉద్దేశం పెట్టామన్నారు. అప్పుడు కీరవాణి గారు అన్నారు, పాడండి పర్లేదు, ఆయన పాడితే సింగర్ అని అడుగుకుంటారు, పాడారు అనుకుంటారు ప్లేబ్యాక్ వాళ్ళని, మీరు పాడితే ఓ తాగుబోతూ ఉంటుంది, పాడండి అన్నాడు. సరే లోపలికి వెళ్ళాను, 1 గంటలో పాడేసి వచ్చేసాను. అదే సూపర్ హిట్ అయిపోయింది అది. సరే అదృష్టం అండి, అది నేను చెప్పాను. ఆ తర్వాత ఎవరో 2-4 అడిగారు సినిమాలో పాట పెట్టాను, నేను పాడిన అని చెప్పాను. ఆ వేషాలు కూడా పోయినాయి. ఎందుకంటే మనం కాని పని ఎందుకు చేయాలి, అది ఏదో వచ్చింది అదృష్టం, దాని పాడిన దానికంటే 100 రెట్లు పేరు వచ్చింది, ఇంకేం కావాలి. ఎందుకంటే కైకాల సత్యనారాయణ గారు కూడా మంచి మంచి పాత్రలు వచ్చాయి. అయ్యో ఆయన మహానుభావుడు, ఆయనకేమండి. ఆ మధ్యకాలంలో ఒకసారి ఒక ఇంటర్వ్యూ చూశాను యాక్చువల్గా ఆయనతో. అంటే పాప మంచి మంచి పాత్రలు పోషించారు, కానీ అనుకోసారి ఇంకొంచెం గుర్తింపు గౌరవం వచ్చి ఉంటే ఆయనకు అది ఏమిటోనండి. మరి ఇప్పుడు మీరు అన్నారే పరకాయ ప్రవేశం లేకపోతే అలాగే అలాంటి వేషాలు ఆయన రాలేదు, వస్తే చేసి ఉండేవారు, ఎందుకు చేయలేవాడు. ఆయన రోజులు వేరు, ఆ పద్ధతులు వేరు, పైగా ఆయన పర్సనాలిటీ వేరు. ఇప్పుడు నేను శత్రువు సినిమా ఒకటి జ్ఞాపకం ఉందా, అది నిజంగా నేను నా లైఫ్లో ఎప్పుడు తినలేదు. మ్యాక్సిమం తింటే 3వ టేక్, 2, 3వది ఏదైనా ఈ టెక్నికల్ ఫాల్ట్ ఏదైనా వస్తే ఇంకోటి. అది వెంకటేష్ సినిమా కదా సార్ అది. 18 టేకులు తిన్నానండి ఫస్ట్ షాట్. నాకే సిగ్గేసింది. ఎందుకంటే అది కోటరామకృష్ణ గారు చేస్తుంటే మనకు నవ్వు వచ్చేసేది, ఆయన పర్సనాలిటీకి దానికి టట్ అంటే నవ్వు వచ్చేసేది. అలా చేస్తే రాకపోతే అప్పుడు లంచ్ బ్రేక్ ఇచ్చి తర్వాత రమ్మన్నారు. సరే ఏమైందో ఏమో రాగానే టక్కన చేసా, ఓకే అయింది, ఇక దొరికింది అది అట్లా వెళ్ళిపోయింది. సార్ ఇప్పుడు మన హిందీలో అంతా నేషనల్ వైడ్గా ఒక చిన్న మార్పు అయిందంటే బ్లాక్ కామెడీ అని చెప్పి స్టార్ట్ అయింది ఇప్పుడు అంతా. బ్లాక్ కామెడీ అని చెప్పి, బ్లాక్ కామెడీ అంటే చీకట్లో చూడాలి, దాని పేరు అలా పెట్టేంత అని చెప్పి, లేదా చీకట్లోనే యాక్ట్ చేస్తారు. మీరు చూసారు సార్ అలాంటివి, ఫాలో అయ్యారా ఈ మధ్య? అంటే ఇప్పుడు అప్పుడు కామెడీలో ఒక టైమింగ్, ఒక సెన్స్ అలా ఉండేది అంతా అని చెప్పి, ఇప్పుడు జస్ట్ కామెడీ అంటే ఎలా అయిపోయిందంటే ఏదో బూతు మాట్లాడడం ఒకటి కామెడీ లాగా అయిపోయింది ఇప్పుడు అంతా. పుసుక్క నవ్వు రావాలండి. వాళ్ళు ఏమంటారంటే అదే చూస్తున్నారండి అందుకే అది ఇస్తున్నాం అంటారు.
వాళ్ళ కర్మ ఏం చేస్తారు, అది తప్పలేనప్పుడు. మనకేంటంటే పాతదే మాయాబజారు, పాత సినిమాలు అని తెలుసు కాబట్టి ఇప్పటికప్పటికి తెలుస్తుంది. అప్పటిది నిజంగా హాస్యం, ఇప్పటిది కామెడీ లేదండి. హాస్యానికి కామెడీ తేడా ఉందంటారు. డెఫినెట్గా ఉంది. అది తల్లిపాలు ఇది డబ్బాపాలే ఉంది. అప్పుడు హాస్యం ఏంటంటే జంజాల్ గారు వాళ్ళు తీస్తే ఆ సిచ్యుయేషన్ ఏదైనా కోడి కట్టుకోవడం అలాంటివి అన్నారు చూడు. అవును. ఎవరైనా ఎప్పుడైనా ఏ వయసు వాడైనా ఏ టైంలో అయినా ఎక్కడైనా ఎప్పుడైనా చెప్పుకోవడానికి వీలుగా ఉండేవి. సరే జంజాల గారు రాసింది కదా సార్ ఆ సీన్ కూడా, ఈ కోడి కట్టే సీన్ కూడా అది ఆయన సబ్జెక్టే అయింది. ఎలా వచ్చింది సార్ ఆయనకు ఆ థాట్ కూడా అలా ఉందని ఎలా వస్తుందంటే ఏం చెప్తాను, ఎప్పుడు ఎందుకంటే అది బాగా విపరీతంగా బ్రెయిన్లో థాట్లు ఇలా ఉన్నాయంటే ఎలా తెలుస్తుంది. ఎప్పుడు డిస్కషన్ ఆ సీన్ సంబంధించిన డిస్కషన్ ఏం గుర్తుందా సార్ నెంబర్ వేసుకొని? అంటే జంజాల్ గారు ఒకరు, బాపు గారు ఒకరు అండి. అవును. నా దృష్టిలో నేను ఎప్పుడూ అంటే బాపు గారి దగ్గర 3-4 సినిమాల కంటే చేయలేదు. వాళ్ళిద్దరి దగ్గరికి నా అభిప్రాయం ఏంటంటే నేను ఎప్పుడు యాక్ట్ చేసి ఇది ఎట్లా చేయాలి వేషం అనేది ఎప్పుడు ఆలోచించలేదండి. వాళ్ళు చెప్పినట్టు చేయగలిగితే గొప్ప. జంజాల గారు మనకి ఈ సీన్ ఇది అని చదివి వినిపిస్తాడు. అసలు ఆ వింటున్నప్పుడే మనం చెక్కలైపోద్ది మనకు నవ్వు. అవునా సార్? అంటే అంత మాడ్యులేషన్ ఎవరి క్యారెక్టర్ వాళ్ళు చెప్పి. ఆయన పెద్ద యాక్టర్ అండి, సినిమాలో సక్సెస్ కాలేకపోయాడు కానీ చాలా గొప్ప డైరెక్టర్, గొప్ప ఇది. అలాగే బాపు గారు న్యాచురల్గా ఉంటుంది. మీకు అనిపించిందా సార్ ఈ సీన్ అంతగా అంటే సినిమా ఉన్నంత వరకు ఈ సీన్ గుర్తుండిపోతుంది అన్న సీన్ చేయబోతున్నాను నేను మీకు ఇప్పుడు అని? ఆ రోజు దాకా నాకు తెలియదండి ఆ సీన్ ఉందని. ఎప్పుడన్నా కథ చెప్తేగా మనకి. అవును. మనం వింటే ఆ టైం కూడా లేదు, ఏదో అయిపోయింది అంతే. దానికి మనం ఏం చేయలేమండి. ఆ వచ్చేవాళ్ళు అలా జరుగుతుంటాయి కొన్ని. నాకు ఒకసారి పద్మశ్రీ బిరుదు వచ్చినంత సంతోషం వేసిందండి. ఒకసారి బాపు గారి సినిమా చేస్తున్నా సార్, ఏమీ లేదండి, ఆయన చెప్పినట్టు చేయగలిగితే చాలు. మనం ఒక డైలాగ్ ఏదో పడుతోంది, సరిగ్గా చెప్పలేకపోతుంది, నాకే అనిపిస్తుంది అది పట్టేస్తుంది. టేక్ అంటే 1 నిమిషం సార్ ఆగండి అంటున్నా. ఏమిటంటే ఇలా డైలాగ్ పడుతుందన్న. ఏం పర్లేదు కోటగారు, నేను విన్నాను, మీరు కూడా అప్పుడప్పుడు విసుకుంటుంటారు కదా, ఏదైనా కామెడీ దొరికితే పెట్టేయండి పర్లేదు, అది రాకపోతే అన్నాడు. తప్పండి, అలా కాదు, రావణ గారు ఉన్నారు పక్కనే, వారు రాశారు, అంత గొప్ప రచయిత, నేను అట్లా చేయాలని నేను ట్రై చేస్తాను, మీరు అలా అంటారు ఏంటన్నాను. ఏదో షార్ట్ అయిపోయింది అట్టగొట్టు. తర్వాత రమణ గారు పిలిచారు, రావయ్యా అని. సరే వెళ్ళాను. కోటగారు కూర్చోండి అన్నారు. కూర్చున్నా ఎదురకుండా బాబు గారు, మీకు తెలియని విషయం చెప్పండి సార్ అన్న. ఈ బాపు రావణులు నీ ఫ్యాన్ అయ్యా అన్నారు. నీ ఫ్యాన్స్ అయ్యా అన్నారు. నాకు నిజంగా 1 నిమిషం కళ్ళం నీళ్ళు తిరిగింది. పద్మశ్రీ వచ్చి అంత అయిపోయింది. వాళ్ళు పోయినప్పుడు మైక్ ఇచ్చి నేను మాట్లాడుతున్నాను, మహానుభావులు పెద్ద ఆయన. తెలుగు చూడాలంటే బాపు, తెలుగు వినాలంటే రమణ. బాబా మన కర్మ, మనం ఏం చేస్తాం, చూసి ఆనందించాల్సిందే అన్నారు. సార్ బాపు గారి డైరెక్షన్ అంతా జస్ట్ ఒక వైట్ బోర్డ్ మీద బొమ్మలు రాసి చూపిస్తారు సార్, అంతే సార్. పెద్ద సినిమా తీసినా టీవీ సీరియల్ తీస్తున్నంత సౌండ్ కూడా ఉండదండి, అంత ఇదిగా ఉంటుంది. ఆయన సీన్ ఎలా కావాలని చెప్పి జస్ట్ బొమ్మ గీసి చూపుతారని చెప్తారంటే కదా సార్. దగ్గర మనకేం చూపించరండి, ఆయన చేతిలో స్క్రిప్ట్ ఉంటుంది, పక్కన ప్రజలకి పక్క బొమ్మ వేసి ఉంటుంది, అలా చేయాలని చెప్పి ఇలా చేయించాలని ఆయన అన్నమాట. ఓకే. ఆయన మంచి జోక్ కూడా, ఏదైనా హాస్యం కూడా బాగుంటుంది జీవితంలో కూడా ఆయన. ఓకే. ఒకసారి తనికెళ్ళ భరణిను నేను పద్మాలయాలో షూటింగ్ జరుగుతుంది బాపు గారి అని వెళ్ళాం. వెళితే అంతా అయింది, బాగుంది, నమస్కారం అన్న. వచ్చేప్పుడు భరణి అన్నాడు, సెట్ అంతా చూసి చాలా తెలుగుదనం ఉట్టిపడుతుంది అన్నాడు. ఏమన్నారన్నాడు బాబు గారు, తెలుగుదనం ఉట్టిపడుతుంది అన్నాడు. లేదండి మారువాడి ధనమే అన్నాడు ఈయన. ఇప్పుడు చూడండి సార్, ఇన్ని సంవత్సరాలు ఇంచుమించు దాదాపు 40 సంవత్సరాల పాటు మీరు నవ్వించారు తెలుగు ప్రజల్ని అందరినీ. చిన్నపాటి వివాదం రాలా, ఎవరు మనోభావాలు దెబ్బతినలేదు. అది ఎప్పుడు 35 సంవత్సరాలు బాగా నవ్వించారు. బాగా అంటే రోజుకి 20 గంటలు పనిచేశాను. సార్, నాకు 6 ఏళ్ళ కుర్రాడి దగ్గర నుంచి 60 ఏళ్ళ ముసలాడి దాకా ఫ్యాన్స్ ఉన్నారండి. 75 చెప్పవచ్చు మీరు. ఇంకా సత్యనారాయణ గారు వచ్చారు, లేదా బ్రహ్మానంద గారు వచ్చాడు, లేదా ఎంఎస్ వచ్చాడు, ఇట్లా మాడతారు చూడంగానే. నన్ను చూడంగానే రే కోటగాడు వచ్చాడు రా అంటారు. కోటగాడు అంతే కదా, ఓన్ చేసుకోవడం అది ఆప్యాయత అండి. అంతే. నేను ఎంత ఆనందపడతాను అటు పిలుస్తాను, పిల్లలు పిలుస్తుంటారు రే కోటగాడు రాని, ఆనందపడేవాడిని.
అది రావాలండి మనిషికి. గాడు కాకపోతే గాడు అంటే అంటే ఓనింగ్ అంతే అని చేసుకోవడం అంతే. ఓన్ అంటే గారు అన్నాడంటే ఇక వాడు గౌరవించినట్టే, ఫీల్ అయినట్టు కాదు. అవును. అది సార్ ఇప్పుడు సినిమాలో బాగా బిజీ ఒక స్టార్డంలో ఉన్నప్పుడు మీకు పాలిటిక్స్లోకి వెళ్ళారు కదా, అది మీకు అంటే మీకు ఇష్టంగానే వెళ్ళారా లేకపోతే ప్రెజర్ చేశారు సార్? ఇష్టం లేకపోతే ఎవరు చేయిస్తారండి, ఇష్టం లేకపోతే ఎవరిని ఏం పని చేయించలేము. అవును. అప్పట్లో ఏంటంటే నాకు మొదటి నుంచి వాజ్పేయి గారు అంటే నాకు చాలా ఇష్టం. అవును. చాలా మామూలు కాదు, చాలా ఇష్టం. అంటే క్యాస్ట్ ఇదాలు లేకపోతే అట్ట కాదు, కానీ ఆయన భావాలు ఆయన పద్ధతి నాకు బాగా నచ్చాయి. ఆ తర్వాత ఏమైందంటే ఆయన మీద అభిమానంతో పార్టీ మీద కూడా అభిమానం పెరిగింది. ఈ ఎలక్షన్లో నుంచున్నప్పుడు చాలామంది విద్యాసాగర్ గారు, కిషన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా అడ్వర్టైజ్మెంట్కి వాళ్ళ ప్రాపకాండకి తీసుకెళ్ళేవారు. వెళ్ళంగానే సినిమా యాక్టర్ వచ్చాడంటే ఇక పల్లెటూళ్ళలో విపరీతం కదా, విపరీతంగా జనం రావడం, నేను మాట్లాడిన డైలాగ్ విపరీతం నవ్వటం చేయటం బాగా చూశారు. అప్పుడు మన పార్టీ కూడా అవసరం, ఇతనికి అభిమానం కూడా ఉంది కదా పార్టీ మీద అని గట్టిగా పట్టుబట్టి నిలబెట్టించారు విజయవాడకి. విద్యాసాగర్ గారు గెలిచారు. మళ్ళీ ఎందుకు వద్దనుకున్నారు సార్, కంటిన్యూ చేయదలుచుకోలేదు ఎందుకు? ఓ సంవత్సరం 5 సంవత్సరాలు తక్కువ పనిచేశానండి. అవును, నాకు అర్థమైపోయింది మన యాటిట్యూడ్కి పనికి రాదని. సార్ ఇప్పుడు నాకు తెలియకడతాను, ఇప్పుడు సినిమాలు అందరూ ఎక్కువగా బాగా కొడుతూ ఉంటారు కదా, ఏది కూడా ముక్కుసూటిగా మాట్లాడే తత్వం ఎక్కడ కనిపించదు అంతా అని చెప్పి ఎక్కువ అంటే పొగడుతూ ఉంటారు. కానీ మీ ముక్కుసూటితనము అలా ఉండడం వల్ల కొంచెం ఇబ్బందులు ఎక్కడ ప్రాక్టికల్గా రాలేదా సార్? ఇబ్బంది అని నాకు ఆ టైం అంటే గొప్ప చెప్పడం కాదండి, నాకు టైం ఉండేది కాదు. గురుగారు కోరజనాథరావు బాగా తాగుతాడనేవారు, మీరు కూడా వినుంటారు. అవును, నేను విన్నాను. ఆ పాట మీరు పాడిన తర్వాత ఇక కన్ఫర్మ్ అయిపోయింది ఇంక తాగుతారేమో అని. విపరీతంగా తాగుతాడని అనేవారు యాక్ట్ చేసే రోజుల్లో. ఏదైనా 2 పెగ్గులేసి పడుకోవా అని అందరూ అంటే సరే అని పడుకునేవాళ్ళు. మ్యాక్డల్ బ్రాండీ, బిస్కెట్ బ్రాండీ అనేవారు అప్పుడు. అంతేనండి. ఆ తర్వాత ఏమైందంటే 3 పడుకుంటే మళ్ళీ 5:30 కల్లా గుడ్ మార్నింగ్ సార్ అంటూ కాఫీ కూడా లేపేవాడు. లేవంగానే ఆ గుడ్ మార్నింగ్ రానంగానే వాసన వేసేదాడు, ఎందుకంటే ఒక రౌండ్ కూడా తిరిగేది కదా. వాసనగానే వాడు బయటకు పోయి తెల్లవాళ్ళు తాగుతారు బాబు కంపు అని వాళ్ళు వినేవాడు అనుకుంటారు, నిజం అనుకుంటారు కదా. అంతే కదా. అలా ఇప్పుడు సినిమా వాడికి అది ఒక పెద్ద బ్యాడ్ ఇదండి. మనం చేసేది సినిమా వాడు అంగుళమే, కానీ వాళ్ళు చెప్పేది పెద్ద స్కేల్ అంత చెప్తారు బయట. అవును, అంటే గ్లామర్ ఇండస్ట్రీ కాబట్టి ప్రభావశీలంగా ఉంటారు కాబట్టి. వద్దని 10 మందిలో ఉన్నాయి. ఇప్పుడు అది పొలిటికల్ వాళ్ళకి వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసింది. అవును సార్, ఇప్పుడు మీరు 22 years పాటు బ్యాంక్ ఎంప్లాయీకి ఉన్నారు. అట్నుంచి సినిమా నుంచి మధ్యలో ఒక చిన్నపాటు నేను 20 సంవత్సరాలు పనిచేశాను బ్యాంకులో. మిగిలిన సంవత్సరంన్నర ఆ లీవ్ అని ఏదో మొత్తం మేనేజ్ చేశాను, కానీ తర్వాత వాళ్ళే తీస్తారు. ఏదో ఉత్తరం రాశారు, 1 డేట్ లోపల నువ్వు చేరకపోతే ఇట్ ఈస్ డీమ్డ్ దట్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ప్రొఫెషన్ అని రాశారు. ఆ ఉత్తరం అందేపటికి నాకు 8 రోజులు అయిపోయింది. అప్పటికి ఏదో బెంగళూరులో ఉన్నాను అప్పుడు షూటింగ్. సార్ ఇప్పుడు బ్యాంక్ నుంచి సినిమాలోకి వచ్చారు, మళ్ళీ షార్ట్ బ్రేక్ తీసుకుని పాలిటిక్స్లో వెళ్ళారు, మళ్ళీ సినిమా కంటిన్యూ చేశారు, మళ్ళీ పాలిటిక్స్ నుంచి వద్దని చెప్పి మళ్ళీ సినిమాలోనే కంటిన్యూ అయ్యారు. సినిమాలో ఎప్పుడైనా ఏదైనా చిన్న సంఘటన ఇంకా వద్దులే ఇక్కడ మనం ఇమ్మలేము నా మనస్తత్వానికి అనిపించిన ఉందా సార్? నాకు అసలు ఆలోచించే టైం ఉండి వచ్చేది కాదు. నెల 15 రోజులు 2 నెలలకు ఫ్యామిలీని చూసేవాడిని. ఎప్పుడైనా బెంగళూరులో హోటల్ బాగా దొరికితే బట్టలు మంచి అని అంటే పిల్లలు కొనుక్కొచ్చేవాడిని. కొనుక్కొస్తే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, షార్ట్ అయిపోయింది. ఇప్పటికి కూడా నేను బాధపడేది అదేనండి, పిల్లలు వాళ్ళ చదువులు సంధ్య ఆప్యాయత అది నేను పోగొట్టుకున్నాను. 40 ఏళ్ళు 35 ఏళ్ళు బాగా. ఇప్పుడు ఏడుస్తుంటాయి, ఏం సుఖం. అంటే ఈరోజు అంటే సినిమాలే కాకుండా చాలా జీవితాన్ని చూశారు మీరు, చాలా అనుభవాన్ని వెలకట్టింది మీరు సాధించింది. అంటే ఈరోజు అసలు పేరెంట్స్కి పిల్లలకు రిలేషన్స్ సరిగ్గా లేవు సార్ ఇళ్లలో, ఎందుకంటే అసలు కారణము అది ఇద్దరు పొరపాటు ఉందండి. పెద్దవాళ్ళు పని చేయట్లేదు, చిన్నవాళ్ళు వాళ్ళు ఇది లేదు. చాలామంది తండ్రులు సిగరెట్ తాగేవారు, చుట్టు తాగేవారు. ఎప్పుడైనా రూపాయి సిగరెట్ బయట కొనుక్కురానని నాన్న ఇస్తే కొనుక్కొచ్చేవాళ్ళం.
అదే మరి మీ అబ్బాయి చెరుకు తాగుతున్నాడని ఎవరైనా చెప్పారనుకోండి, బీడి తాగుతున్నాడు, ఇంటికి వచ్చేప్పటికి నవరతాడు నానేసి పెచ్చగొట్టు కూడా చర్మం ఊడేది. వాళ్ళకి తెలియదు ఆ పొగ తాగటం తప్పని. మరి తాగారుగా, మరి ఎందుకు కొట్టారు అంటే అప్పట్లో డిసిప్లిన్ ఏంటంటే నీ వయసు ఏంటి, నువ్వేంటి చేసే పనులు. ఓకే, ఇప్పుడు పెద్దవాడు అవుతున్నాగా, ఇప్పుడు ఒక 25 ఏళ్ళు వచ్చిన ఎప్పుడైనా తాగుతున్నాం అనుకోండి సిగరెట్లు, డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి నీ దగ్గర ఒగ్గు వస్తుంది, ఆ సిగరెట్లు మానేయండి అంటారు, లేకపోతే ఊపిరితిత్తులు దెబ్బతింటే అంటారు. ఓహో అనుకుని కొంచెం మానేయడానికి అవకాశం ఉంటుంది. ఆ వయసు పిల్లలకి ఏం ఉంటుంది. ఒక సినిమాకి ఇప్పుడు పిల్లలతో కలిసి ఒక పేరెంట్స్ వెళ్ళే పరిస్థితి కనిపించట్లేదు కొన్ని దృశ్యాల కారణంగా. అది మీరు నేను అనుకోకర్లా, ప్రొడ్యూసర్లే చెబుతున్నారు ఇది కుటుంబ సమేతంగా చూడతగ్గ చిత్రం సార్ అని. ఎలాగ కుటుంబ సమేతంగా కళ్ళ ముందే పిల్లలు పక్కన కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం అని ప్రొడ్యూసరే చెబుతున్నాడు అడ్వర్టైజ్మెంట్. అన్నమయ్య అన్న పక్కింటి వాళ్ళతో చూసామా కదా. కాబట్టి అది నువ్వు చెప్పక్కర్లా. ఇదివరకు ఏమిటంటే ప్రొడ్యూసర్స్కి ఇప్పుడు రామనాయుడు గారు, జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు, పిఏపి సుబ్బారావు గారు, మహానుభావులు అందరూ సినిమాలు తీశారంటే వ్యాపారంగా ఎంత తీసినా వాళ్ళకి ప్రజలంటే ఒక చిన్న భయం. మన బ్యానర్ నుంచి సినిమా వెళ్తుందంటే ప్రజలు కొంత ఎక్స్పెక్ట్ చేస్తారు, జాగ్రత్తగా ఉండాలంటే కొంచెం ఉండేది. అంటే జనం చూస్తున్నారు కాబట్టి మీరు తీస్తున్నాం అంటున్నారు కదా. అదే చెప్పేది, నువ్వు తీసేది అదైతే జనం ఏం చేస్తారు అదే చూస్తారు. అంటే మనకు కూడా కొంత సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కడ అది వాళ్ళకు ఉండాలండి. ఎప్పుడు కూడా బయట ఇప్పుడు మాస్టర్ గారు దగ్గరికి ఎందుకు పంపిస్తారు? ఓకే, వైద్యో నారాయణ హరి, అలాగే డాక్టర్ ఎలాగో గురువు. ఎందుకు పంపిస్తాం? నాన్న చెప్పలేక. నా ప్రకారం నొక్కే కరెంట్ స్విచ్ ఉంది కదండి, అది ప్రొడ్యూసర్ అండి. రైటర్ రాసిన దానికి, డైరెక్టర్ అనుకున్న భావాలకి, ఆయన కెమెరా తీసేవాడు, అన్నీ కలిపి బయట పెట్టేది ఎవరు? యాక్టర్. ఇవన్నీ కలిసి ఉంటాయి వాడు యాక్షన్. ఇవన్నీ బయటకు వచ్చి కనపడిన కరెంటే డైరెక్టర్. ఇప్పుడు ఎవరిని నిందించాలి మనం ఇక్కడ ఈ సిచ్యువేషన్కి? అది ముగ్గురికి ఉండాలి, అప్పుడు ఉండేది. సో ఇటువంటి సినిమాల్లో మీరు నటించకపోవడం మంచిదైంది అన్నట్టుగా అనిపిస్తుంది కదా మీకు? ఎందుకు అనిపిద్దండి? ఇప్పుడు మనం చెప్పిన వినే పరిస్థితి లేదని ఇప్పుడు వచ్చేసింది కదా. ఓపుకుంటే చెప్పడం, లేదని వారు మూసుకూర్చోవడం. ఆ రోజుల్లో మీరు చెప్పేవాళ్ళు సార్ ఇతను అనుకుంటే మీ సమయంలో డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఒక సీన్ హద్దుదారి రాస్తే ఎవరైనా ఇది చేయడం వల్ల సమాజంలో వేరే రకంగా సంకేతాలు వెళ్తాయి. ఇప్పుడు సినిమా దాకా ఎందుకండి, ఆ రోజుల్లో పత్రికలు ఉన్నాయి. ఏం రాసేవారు? ప్రచురించడానికి వీలు పడనటువంటి దుర్భాషలతో మాట్లాడారని ఉండేది. ఇప్పుడు వాడు అక్కడ ఏం తిడుతున్నాడో టీవీలో ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. అవును, మరి తేడా లేదు. అది దీనికి పోలీస్ వ్యవస్థ ఉందండి, అది డిసిప్లిన్ కోసం. వాడిని ఎక్కడ పడాలో అక్కడ వాడాలి. వాళ్ళని నెక్లెక్స్ రోడ్ దగ్గర కాపలా పెడితే వాడు విసుక్కోడు, అదే ఉద్యోగం అనుకో. కాకపోతే ఏంటంటే పోషించుకోవడం కోసం చేస్తాడు, ఉద్యోగం కోసం, భక్తి కోసం. శ్రద్ధ ఉండద్దు, అది నేను చెప్పేది. సార్ ఇప్పుడు సినిమాల్లో మీరు నటించారు కదా సార్, మీ నటనకు తగ్గట్టుగా వెలకట్టనింది అని చెప్పి పర్వాలేదు సార్, వాడు పారితోషికం అంతా బాగుంటుంది ఆ టైంలో అంతా అని చెప్పి. నేను ఎప్పుడు కూడా అతి లేదండి, మీరు నమ్మండి లేకపోతే రీజనబుల్గా. నాకేంటంటే నా అభిలాష, కొంతమంది యాక్టర్లు కోటగారు మీరు రెమ్యునరేషన్ పెంచకపోవడంతో మాకు పెంచట్లేదు అని తిట్టేవారు. ఎందుకని అంటే వాడు ఏదైనా రోజుకు 2 లక్షలు అడిగారు అనుకోండి, కోటగారే తీసుకోవట్లేదు నువ్వేంటే అని అంటున్నారు సార్ అని. నేను అడగనాయట, నువ్వు దమ్ముంటే అడుక్కోను, వాళ్ళు ఇస్తే తీసుకునేనట్టు. మరి మీరేంటండి? నాకు లాంగ్లివిటీ అనేది ఇష్టం, ఎక్కువ కాలం బతకాలి నేను. కాబట్టి కోట శ్రీనివాసరావు అంటే మంచి యాక్టరు, రీజనబుల్గా ఉంటాడు, చక్కగా నటిస్తాడని పేరుంటే లాంగ్లివిటీ ఉంటుంది. లేదా 40 సంవత్సరాలు ఎట్లా ఉన్నానండి, అంతే. 40 సంవత్సరాలు ఎలా ఉన్నారు? అవును. అది లేనప్పుడు ఏముంది, ఎంతోమంది యాక్టర్లు వస్తున్నారు, టపటపటపటపక ఒక 5-6 సంవత్సరాలు ఉంటుంది, తర్వాత మరుగున పడిపోవటం. ఎందుకు సార్ విడాకులు జరగడానికి కారణం ఏమంటారంటారు ఈ మధ్యకాలంలో వరుసగా? ఏమండి, భార్యాభర్త అంటే సంసారం అంటే 4 గోళ్ళ మధ్యలో జరిగేది. అది ఊరికే కబుర్లు చెప్తారు కానీ ఊరికే మనం నువ్వు నేను అనుకుంటూ వస్తుందా? ఆ మధ్యలో ఏం గొడవ ఉన్నాయా మనకేం తెలుస్తుంది? ఎవరు ఏం చేయలేమండి, సంసారం ఉన్నారు దాన్ని. అందుకనే ఇంకో రకంగా బ్యాడ్గా లేదు, సంసారం అన్నారు.
అది వాళ్ళకి ఇద్దరు మనుషులు జరిగే మధ్యలో జరిగేటువంటి దాన్ని మూడోవాడు ఎలా ఎరుగుతాడు? కోర్టు కూడా ఏం చేస్తుందండి, సాక్ష్యాలను బట్టి చెబుతుంది తప్ప చూసి చెప్పదు కదా. మరి సార్ ఇప్పుడు మనిషి కెరీర్ వెనకాల పరిగెత్తుతూ ఉంటాడు. మీరు కూడా 40 సంవత్సరాల పాటు చెప్పారు ఇంట్లో వాళ్ళు దూరం అయ్యాను, అది మిస్ అయ్యాను అని చెప్పి. ఇలా పరిగెత్తమంటే ఎక్కడ సార్, ఎక్కడో ఒక చోట కెరీర్ని పర్సనల్ లైఫ్ని న్యాయం చేసే విధంగా మనిషి ఎలా ప్లాన్ చేసుకోవాలి జీవితాన్ని అంటారు? ఏం ప్లానింగ్ ఏమి ఉండదండి. జీవితమే నీ గురువు. నీ ఏజ్ని బట్టి నీకే వస్తాయి ఊహలన్నీ. నీకుండేటువంటి బాధ్యతలు ఉంటాయి. పిల్లలు పుట్టక ముందు ఒక రకంగా ఉంటుంది ఫ్యామిలీ లైఫ్, పిల్లలు పుట్టిన తర్వాత ఒక రకంగా ఉంటుంది, పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇంకో రకంగా ఉంటుంది కదా. మరి మనిషి ఇప్పుడు సార్ కెరీర్, ఇప్పుడు సంతోషాన్ని ఎక్కడ ఎత్తుకోవాలో అర్థం కావట్లేదు. అంటే సంపాదన ద్వారా వచ్చే కృత్రిమమైన దాని మీద సంతోషాన్ని ఎత్తుకోవాలి అంటే ఇంకా ఎక్కడ ఆనందపడాలి మనిషి? అసలు సంతోషం అనేది ఎలా ఉంటుందో తెలిస్తే ఆనందపడటం ఎట్టగానో తెలుస్తుందండి. సంతోషం అంటే ఏమిటి? అదే సంతోషం, మానసికంగా హ్యాపీగా ఉండటం. మానసికంగా, అవును. అంతకంటే ఇంకో సంతోషం లేదు నా ప్రకారం. మానసికంగా హ్యాపీ ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఏ విధంగా? తృప్తి, సెల్ఫ్ కంటెంట్. ఇప్పుడు కానిస్టేబుల్ ఉద్యోగం ఉంది, కలెక్టర్ గారు ఉద్యోగం ఉంది, రెండుకి జీతాలు ఎంత తేడా ఉంటాయి? అవును. కానిస్టేబుల్ అనుకోవాలి వచ్చేది మనకి ఎంత, దీంట్లోనే మన సంసారం పోషించుకోవాలి. ఎక్కువ సంసారం ఉండకూడదు, తక్కువ సంసారం ఉండాలి. ఇవన్నీ ఒకరు చెప్పేది ఏముంది, అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. సార్ మనిషి బతకడం రెండు సార్. సమాజానికి భయపడు జాగ్రత్తగా వాళ్ళు దగ్గర పెట్టుకుని బతకడం ఒకటి, ఇష్టం వచ్చినట్టుగా బతకడం ఒకటి అంత అని చెప్పి. ఈ రెండిట్లో మీరు ఏ లైఫ్ని లీడ్ చేశారు సార్ ఎక్కువగా? బాధ్యతల్ని సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని బతికేవాడే గొప్పవాడండి. నా ఇష్టం వచ్చినట్టు బతుకుతానంటే రిజల్ట్ ఏమవుతుందో మీరు చూస్తూనే ఉన్నారు కదా అన్నీ. సార్ మీరు కూడా దైవభక్తులు కాబట్టి అడుగుతున్నారు సార్. నిజంగా దైవాన్ని ఎక్కడ వెతకాలి సార్? కొంతమంది అంటారు ఒక ఆకారంలో వెతకమని, కొంతమంది అంటారు నీ మనసులో ఉందని, ఇంకొంతమంది అంటారు ప్రకృతిలో చూసుకోమని చెప్పి. దైవాన్ని వెతకటే ఉంటుందండి. అసలు దైవం ఉన్నాడు, దైవం ఇట్టా ఉంటాడని ఎవరికి తెలుస్తుంది? ఎవరి మతం వాళ్ళది. కానీ నేను దైవం చెప్పేది ఏంటంటే ఇంకో మతం వాళ్ళని క్రిటిసైజ్ కండి. ఊరికి క్రిటిసైజ్ చేయడం, విమర్శించడం వద్దు మనకి. అదే ఈ కన్వర్సల్ని అవని ఇవని ఇలాంటివి వద్దు. నీ పన్ను చేసుకుపో. సార్ చివరి ప్రశ్న సార్, ఇప్పుడు దాసరి నారాయణరావు గారు చనిపోయిన తర్వాత ఆ తెలుగు ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కు లేకుండా పోయారు. ఏమండి, సీనియర్స్ ఎవరు పోయినా పెద్దవారే. ఒక దాసరి నారాయణరావురే కాదు, ఆయన గొప్పవారు పక్కన పెట్టండి, అది వేరే సంగతి. పెద్ద దిక్కు ఎవరంటే చిరంజీవి గారు అంటారు. ఏమండి, రేపు ఇంకో ఆయన వస్తాడు, అంతకుముందు ఇంకో ఆయన ఉన్నాడు. అప్పటిదాకా కృష్ణరాజు గారు అన్నారు, అప్పటిదాకా కృష్ణ గారు అన్నారు, సోమన్ బాబు గారు అన్నారు, తర్వాత చిరంజీవి గారు వచ్చారు, తర్వాత ఇంకోళ్ళు వస్తారు, ఇప్పుడు ఇంకోళ్ళు ఆయన ఎవరు వస్తున్నారు. అలా దానికి ఏం పెద్ద దిక్కు అనేది ఏముందండి? ఎవరి ఎగ్జిట్, ప్రతివాడి ఎగ్జిట్ మనకి ప్రతి లోపమే. ప్రతివాడి ఎంట్రన్స్కి ఒక ఎగ్జిట్ ఉండాలి. కాబట్టి ఏదో ఒకటి నడుస్తూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం చేయాల్సింది ఏంటంటే రామాయణం, భారతం, బైబిల్ లాగా, అలాగే మీ ఖురాన్ లాగా వీటిలాగా వాటిలో చెప్పినటువంటి మంచి మాటలు, మంచి వాటిని దృష్టిలో పెట్టుకుని వాటిని సాధన చేయాలి. నేను 58 నుంచి 85 దాకా నాటకాలు వేసాను. అన్ని సంవత్సరాలు పట్టింది నటుని అనిపించుకోవడానికి. ఏదో ఇన్స్టిట్యూట్లో చేరాను, 2 నెలలు 3 లక్షలు తీసుకున్నారు ఫీజు, నేర్చుకొచ్చాను యాక్టింగ్. 2 నెలలు నేర్పేది ఏముందండి? అవును. అసలు ఏదో ఒకటి మర్చిపోతున్నారండి వీళ్ళందరూ. 2 విషయాలు. ఏ డైరెక్టర్ మస్ట్ బి అన్ అకౌంటెంట్. డబ్బుకి కాదు, ప్రతిదానికి అకౌంటెన్సీ ఉండాలి. డైలాగ్ అకౌంటెన్సీ, స్క్రీన్ ప్లే అకౌంటెన్సీ, ఎడిటింగ్ అకౌంటెన్సీ, మ్యూజిక్ అకౌంటెన్సీ, డైలాగ్ అన్నీ ఉండాలి. ఏదో వీడియోకి చదివచ్చాను, అది చదివచ్చాను, లటకన వస్తే ఏముంది, స్టార్ట్ కట్టు అంటే అయిపోద్దా? తర్వాత ఈ పిల్లలందరికీ నేను చెప్పేది ఏంటంటే విజ్ఞానం పెంచుకోండి, జ్ఞానం పోగొట్టుకోకండి, సాధన చేయండి, వాదన చేయకండి. అన్నిటికంటే తర్వాత నేను ముఖ్యంగా అందరికీ చెప్పేది ఏంటంటే నమస్కారం పెట్టి చిన్నపిల్లల్ని అందరికీ చెప్పేది ఒకటే మీ టీవీ ద్వారా, తల్లిని తల్లిగా చూడండి చాలు, తల్లిని తల్లిగా ప్రేమించండి చాలు, అన్నీ వస్తాయి నీకు. అంత అర్థం ఉంది సార్ ఆ ప్రేమలో. అందుకే తల్లి అన్నారండి. భాషను మాతృభాషను ఎందుకన్నారు? తల్లితో సమానం ఎందుకన్నారండి? తల్లిలో అంత ఉంది, మాతృత్వంలోనే ఉంది ఆడజన్మ సార్థకం. తెలుగులో పాట లేదు, విన్నారుగా. మరి
ధన్యవాదాలు సార్. నమస్కారం అండి. ఓకే, ఏదో మీ ద్వారా నా భావాలు ఏవో మంచో చెడ్డో చెప్పాను. విన్నటువంటి ప్రేక్షకులు కూడా విన్నవి మంచివైతే గుర్తుంచుకుని పాటించండి, చెడ్డవైతే వదిలేయండి, తిట్టకండి. నమస్కారం. నమస్కారం సార్. నమస్తే, నేను మీ జాఫర్. మీకు నేను మా టీం చేసే వర్క్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. 85% వాళ్ళు జస్ట్ ఛానల్ మీదకి వచ్చి కంటెంట్ చూసి వెళ్ళిపోతున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయట్లేదు. దీనివల్ల ఏంటంటే మేము తయారు చేసే కంటెంట్ మీ దాకా రావట్లేదు. మా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇట్లు మీ జాఫర్.